మన దైనందిన జీవితంలో బట్టలు వాడటమే కాదు, అవి శుభ్రంగా ఉంచడం, సరైన స్థలంలో నిల్వ చేయడం చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది ఉతికిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ వేసే అలవాటు పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మంచి ప్రక్రియ కాదు. ఇంట్లో ఎనర్జీ ఫ్లోపై ఇది ప్రభావం చూపించవచ్చు. మనం శుభ్రంగా ఉతికిన బట్టలను ఇంట్లో ఎక్కడ ఉంచాలి? దానికి వాస్తు శాస్త్రం ఏమంటుంది? ఈ విషయాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన ఇంట్లో ఉతికిన బట్టలు అనేవి శుద్ధమైనవి. అవి మన శరీరానికి సంబంధించినవి కాబట్టి మన ఎనర్జీని కొన్ని స్థాయిలో వాటిలో దాచుకుంటాయి. అందుకే వాటిని శుభ్రంగా, శాంతియుతమైన ప్రదేశంలో ఉంచడం అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిశలు శుభప్రదం కాగా కొన్ని దిశలు అపవిత్రతను, అశుభ ఫలితాలను కలిగించవచ్చు. వాస్తు ప్రకారం ఉత్తర, ఈశాన్య మరియు వాయువ్య దిశలు శుభ ఫలితాలను ఇస్తాయని చెబుతుంది. ఉతికిన బట్టలను తలచుకుని వాటిని ఇంట్లో ఉంచేటప్పుడు వీటి ప్రాధాన్యతను గుర్తుంచుకోవాలి. ఉతికిన బట్టలు ఉంచే బెస్ట్ దిక్కు ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశలో బట్టలు ఉంచడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ దిశలు పాజిటివ్ ఎనర్జీకి కేంద్ర బిందువులుగా ఉంటాయి. ఇక్కడ ఉంచిన వస్తువులు శుభ ఫలితాల వైపుకు దారితీస్తాయి. మీరు రోజూ ఉతికిన బట్టలను హాంగర్స్ లో ఉంచుతున్నట్లయితే అవి ఉత్తర గోడకు ఆనుకుని ఉండే అల్మారీలో ఉంచడం మంచిది. వారీగా తడిగా ఉన్న బట్టలను ఎండబెట్టే సమయంలో దక్షిణ, పడమర దిశల వైపు కాకుండా ఉత్తర లేదా వాయువ్య దిశలో ఎండబెట్టడం ఉత్తమం. ఎందుకంటే దక్షిణ దిశ యమదిశగా పరిగణించబడుతుంది. తడి, ఆర్ద్రత ఉన్న వస్తువులు అక్కడ ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రభావం పెరిగే అవకాశం ఉంది. బాత్రూంలో బట్టలు ఉంచడం. చాలా మందికి బాత్రూంలో వాడిన బట్టలు లేదా ఉతికిన బట్టలు ఉంచే అలవాటు ఉంది. కానీ వాస్తు దృష్టిలో ఇది సరికాదు. ముఖ్యంగా తడి బట్టలను ఎక్కువసేపు బాత్రూంలో ఉంచడం వల్ల ఆర్ద్రత పెరిగి ఇంట్లో నెగటివ్ ఎనర్జీకి కారణం అవుతుంది. బాత్రూం అంటేనే అపవిత్ర స్థానం. అక్కడ బట్టలు ఉంచడం వల్ల శుద్ధతకు భంగం కలిగే అవకాశం ఉంది. ఉతికిన బట్టలు ఉంచే స్థలం ఎత్తు. వాస్తు ప్రకారం బట్టలతో నిండిన బాస్కెట్లను నేలపై ఉంచకూడదు. మినిమం 2 అడుగుల ఎత్తులో ఉండే రాక్, షెల్ఫ్ లేదా అల్మారీలో పెట్టడం మంచిది. నేలపై ఉంచినప్పుడు అది స్థూల ఎనర్జీగా మారి ఇంట్లో లేజినెస్, నిరాశ వంటి భావాలను పెంచుతుంది. ఇంకొక ముఖ్యమైన అంశం బట్టలతో కూడిన చెత్త పేరుకుపోవడం. వారంగా వాడని, చిన్నపాటి మరకలతో ఉన్న పాత బట్టలు అలానే వదిలేయడం కూడా మన ఇంటి శక్తి ప్రవాహాన్ని నిరోధిస్తుంది. వాస్తు ప్రకారం నిరవధికంగా వాడని వస్తువులు ఇంట్లో ఉండడం మంచిది కాదు. ప్రతి 2-3 నెలలకు ఓసారి ఇంట్లో ఉన్న బట్టలు పరిశీలించి అవసరం లేని వాటిని దానం చేయడం లేదా పక్కన పెట్టడం అవసరం. రాత్రిపూట వాడిన బట్టలు పడక గదిలో ఉంచడంపై చాలా మంది తమ వాడిన బట్టలను పడక గదిలో బెడ్ దగ్గరే ఉంచేస్తుంటారు. ఇది కూడా తప్పు. బట్టల ద్వారా వచ్చిన దుమ్ము, శరీర ఆర్ద్రత లేదా మరకలు మంచం చుట్టుపక్కల ఉన్న ఎనర్జీని కలుషితం చేస్తాయి. రాత్రిపూట మన శరీరం విశ్రాంతిలోకి వెళ్లే సమయంలో చుట్టూ ఉన్న ఎనర్జీ మనపై ప్రభావం చూపుతుంది. అందుకే పడక గదిలో బట్టలు ఉంచకూడదు. ఒక ప్రత్యేక నిబంధన: ఉతికిన బట్టలు ఎక్కడ ఉంచినా వాటిని ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేయడం ముఖ్యమైంది. అవ్యవస్థితంగా ఉన్న బట్టలు ఇంట్లో కలవరం, అనిశ్చితి వంటి భావాలను పెంచుతాయి. శుభ్రంగా ఫోల్డ్ చేసి రంగుల ప్రాధాన్యతను బట్టి ఉదా లైట్ కలర్స్ వేరుగా, డార్క్ కలర్స్ వేరుగా బోరులు, డ్రాయర్లు, హ్యాంగర్లలో విభజించాలి. మొత్తంగా చూస్తే వాస్తు శాస్త్రం ప్రకారం ఉతికిన బట్టలను ఉంచే స్థలం ఎంతో ముఖ్యమైనది. మనం దీన్ని చిన్న విషయంగా తీసుకున్నా ఇది ఇంట్లో శుభత, శాంతి, అనురాగం, అలాగే మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. సరైన దిశ, సరైన ప్రదేశం, సరైన పద్ధతిలో ఉంచిన బట్టలు మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీని రాకవచ్చేలా చేస్తాయి. ఇక్కడ చెప్పిన విషయాలను మీరు పాటిస్తే చిన్న మార్పులతో కూడా పెద్ద ఫలితాలను అనుభవించగలరు. మీరు ఏ దిశలో ఉంచుతున్నారు?
ఇప్పుడు మీరు ఏ మార్పులు చేయబోతున్నారు? కామెంట్స్ ద్వారా తెలియజేయండి.